హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ పైన మీరు ఏది యాక్షన్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ దే ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు యూ. చాలా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీతో ఒక ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, మీతో గ్రాండ్ వెడ్డింగ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. కానీ అంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే బట్ ఐ సీ హియర్ సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్. థర్డ్ పార్టీ ఇంకా ఎమోషనలీ కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్తో. అండ్ మీ పర్సన్ కూడా ఎమోషనలీ కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా ఏది యాక్షన్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మీరు చాలా ఈ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. యూ వాంట్ టు గో బ్యాక్ టు దిస్ పర్సన్ అండ్ హ్యావ్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఇదంతా ఓకే, అంతా జరుగుతుంది. ఇదంతా కూడా జరగదు అని నేను అనట్లేదు, కానీ ఇది రైట్ టైం కాదు మీరు యాక్షన్ తీసుకోవడానికి. ఎందుకంటే యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. మీరు ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ నుండి కూడా మీరు సోల్మేట్స్, లైఫ్ పార్ట్నర్సే. కానీ ఈ లైఫ్ టైంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. అదర్ పీపుల్ ఇన్వాల్వ్ అయిపోయారు మీ రిలేషన్షిప్ మధ్యలో. వాళ్ళ థర్డ్ పార్టీ లాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఒకప్పుడు పాస్ట్లో. బట్ అగైన్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేరు. యూ వాక్డ్ అవే ఒక సమ్ డేస్ బ్యాక్ ఆర్ సమ్ మంత్స్ బ్యాక్, ఫ్యూ మంత్స్ బ్యాక్ యూ వాక్డ్ అవే ఫ్రమ్ దిస్ కనెక్షన్. ఈ కనెక్షన్ మీకు వద్దు, ఈ పర్సన్ మీకు వద్దు అని మీరు వాక్ అవే చేశారు. బట్ మీరు ఉండలేకపోయారు, ఈ పర్సన్ కూడా ఉండలేకపోయారు మిమ్మల్ని వదిలేసి. మీరు సెపరేషన్లో కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, కార్మిక్ లెసన్స్. అవి ఆ సెపరేషన్ నిజంగా ఇక్కడ అవసరం. టు కమ్ బ్యాక్ టు యూ దే హ్యావ్ టు గో బ్యాక్ టు థర్డ్ పార్టీ. సో అదే జరిగింది ఇక్కడ ఈ పర్సన్ విషయంలో. ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారో, థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో, మీరు కాదని ఇంకొక పర్సన్ ఎవరినో చూస్ చేసుకున్నారు ఈ పర్సన్. సో అలా ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ నౌ దే ఆర్ ప్లానింగ్ టు లీవ్ దట్ సిచ్యువేషన్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. ఐ డోంట్ నో వై ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో చూస్తున్నారు. సో మీరు ఈ పర్సన్కి మేబీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఇన్ ద పాస్ట్. అండ్ ఆ రోజులు ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు కంపేర్డ్ టు ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ పర్సన్ ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అయినా కూడా ఈ పర్సన్కి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళే లేరు. బట్ ఈ పర్సన్కి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగినా కూడా మీరు రిజెక్ట్ చేసే సిచ్యువేషన్ ఇది. సో మీరు అంతలా చేంజ్ అయిపోయారు. ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే యు ఆర్ వెరీ కైండ్ పర్సన్. ఈ పర్సన్కి మీరు చాలా కైండ్గా ఉండేవారు ఈ పర్సన్తో బిఫోర్ దిస్ సెపరేషన్. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని మీరు క్యాపబుల్ పర్సన్ కాదు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా బిహేవ్ చేయడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని పదే పదే బ్లాక్ చేయడం, ఇలా చేయడం స్టార్ట్ చేశారో, అండ్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యారో మీ రిలేషన్లో, ఈ పర్సన్ కోసం మీరు కూడా పట్టించుకోవడం వదిలేశారు. సో ఈ పర్సన్ ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టుగా మీరు వదిలేశారు. సో అది ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారో ఇన్ ద పాస్ట్, ఈ పర్సన్కి అసలు ఒక ప్రాబ్లం కూడా ఉండేది కాదు. చాలా హ్యాపీగా ఉండేవారు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఈ పర్సన్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే
లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. చాలా నడుస్తుంది ఈ పర్సన్ ఫ్యామిలీ సైడ్ కూడా. ఏవో కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి వీళ్ళకి. అంటే అవి ఇప్పటికిప్పుడు సాల్వ్ అయిపోయేవి కాదు, ఇట్ టేక్స్ టైం అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే అవి కూడా అంతే, హ్యూజ్ అమౌంట్స్ క్లియర్ చేయాల్సి ఉంది. సో ఇప్పటికిప్పుడు అవి క్లియర్ చేసేయగలరా మీ పర్సన్ అని అంటే చేయలేరు. సో ఇదంతా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఈ పర్సన్కి మీరు కావాలి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ దెమ్. ఓకే, సో నౌ ఈ పర్సన్కి మీరు మేబీ పాస్ట్లో అల్టిమేటం ఇచ్చుంటారు. మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలంటే నో థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ, ఫిఫ్త్ పార్టీ ఆర్ ఎనీ పార్టీ, మీ ఇద్దరి మధ్య ఏ పార్టీ ఉండకూడదు. యూ అండ్ దెమ్, ఓన్లీ ఇద్దరే ఉండాలి. సో అలా గనక ఉండగలిగితే మళ్ళీ మీతో కమిట్ అవ్వమని చెప్పారు మీరు. సో దిస్ ఈజ్ ద అల్టిమేటం, మీ పర్సన్కి మీరు ఇచ్చిన అల్టిమేటం అది. సో బట్ అది పాసిబిలిటీ లేదు అప్పట్లో, ఈ పర్సన్ అది యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ నుండి ఈ పర్సన్ ఇప్పుడు బయటకు వచ్చేయాలనుకుంటున్నారు. దే వాంట్ టు వాక్ అవే ఫ్రమ్ దట్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ అందరి విషయంలో రొమాంటిక్ థర్డ్ పార్టీ కాదు, అది ఎవరైనా అయి ఉండొచ్చు. ఫర్ సమ్ ఆఫ్ యూ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ జాబ్, బిజినెస్ అలాంటిది ఏదో కూడా ఉంది. సో మీతో హ్యాపీగా ఉండాలి, మీ మధ్య ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటే మీ పర్సన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలేయాలి. సో ఇప్పుడు అదే డిసైడ్ అయ్యి మీ వైపు రాబోతున్నారు ఈ పర్సన్. బట్ మీరు ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అగైన్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఓకే, వై? బికాజ్ ఇది ఎలా ఉంటుందంటే ఈ రిలేషన్షిప్ కొన్ని రోజుల తర్వాత మీరు అండ్ మీ పర్సన్ మళ్ళీ రికన్సైల్ అయిపోయారనుకోండి, ఇన్ ద ఫ్యూచర్ ఒకవేళ మీరు ఫాస్ట్గా ఇంపల్సివ్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఉన్నట్టుండి మీరు మీ పర్సన్ కమిట్ అయిపోతారు, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అంటే యాజ్ అ లైఫ్ పార్ట్నర్స్, ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ లాగా ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు విదౌట్ ఎనీ థర్డ్ పార్టీ ఇష్యూస్. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ థర్డ్ పార్టీ ఎంటర్ అయితే మీ మధ్య ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకనే మీ పర్సన్ని బాగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. అది లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇంపల్సివ్గా మీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ వెంటనే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి అలా అటు ఇటు తిరగడం వల్ల మధ్యలో సఫర్ అయ్యేది మీరు. సో అందుకే ఇక్కడ రీడింగ్లో మీకు యూనివర్స్ పదే పదే వార్నింగ్ ఇస్తుంది. ఏంటి అని అంటే థర్డ్ పార్టీ కంప్లీట్గా రిమూవ్ అయ్యే వరకు మీరు మీ పర్సన్కి కమిట్ అవ్వద్దు అని చెప్తోంది ఇక్కడ రీడింగ్. ఓకే, నేను చెప్పట్లేదు, అది రీడింగ్లో అలా వస్తున్నాయి ఎనర్జీస్. ఓకే, సో వెయిట్ చేయండి. మీ పర్సన్ ఇంకా మీకు ఒకవేళ కాంటాక్ట్లోకి రాకపోతే కాంటాక్ట్లోకి వస్తారు త్వరలోనే. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ. సో ఈ పర్సన్ నైట్ టైం ఎక్కువ మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సడన్గా ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏమో, ఎందుకు నేను మర్చిపోలేకపోతున్నాను, ఎంత మర్చిపోదాం అనుకున్నా ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, ఈ టైప్లో ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సడన్లీ మీ పిక్చర్స్ చూడగానే
మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలో చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ పర్సన్కి మీరు ఒక హీలర్లా కనిపిస్తూ ఉంటారు. మీ పిక్చర్స్ ఎక్కువ ఈ పర్సన్ సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీరు గుర్తు వచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటారు. అండ్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మీ పిక్చర్స్తో మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ పర్సన్కి ఎప్పుడైతే మీ పిక్స్ చూస్తారో, మీ పిక్స్ చూడగానే ఈ పర్సన్కి ఒక థాట్ వస్తుంది మైండ్లో. ఏంటంటే, మేబీ పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్ ఏమో అని అనిపిస్తుంది. ఇది ఎవరిని చూసినా ఈ పర్సన్కి అలా అనిపించదు. మిమ్మల్ని చూసినప్పుడు ఈ పర్సన్కి అలా అనిపిస్తుంది. ఓకే, ఇది చాలా రేర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఓన్లీ ట్విన్ ఫ్లేమ్స్కి అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇలాంటి ఎనర్జీస్. ఓకే, సో బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఈ పర్సన్కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి మీ విషయంలో. మీ పక్కన మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి. అండ్ సొసైటీ అంటే ఇంక్లూడింగ్ దేర్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ చెప్పాలి మీకోసం. అంటే మీ అంత ఒక క్యాపబుల్ పర్సన్, ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్, అలాంటి పర్సన్ లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవాలి ఈ పర్సన్. సో అది ఈ పర్సన్కి కావాలి. దే లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అండ్ మీ ఫ్యామిలీలో అంటే కొన్ని జనరేషన్స్ నుండి మీ ఫ్యామిలీలో బాగా సెటిల్ అయిన పర్సన్ ఎవరు చిన్న ఏజ్లోనే అంటే అది మీరే. ఓకే, మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సన్ మీరు. నాట్ ఓన్లీ ఇవి క్యారీ ఫార్వర్డ్ అయిన ప్రాపర్టీస్ ఆర్ దట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆర్ ఎనీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అవన్నీ అలాగా క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చినవి కాదు. మీరు కష్టపడి సంపాదించి కొనుక్కున్నవి అవన్నీ. ఓకే, మీరు ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ స్టేటస్, మీకున్న స్టేటస్ అదంతా మీరు సంపాదించుకున్నది, ఎవరు ఇచ్చినది కాదు. ఓకే, సో అలాంటి పర్సన్ని ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి అని మీ పర్సన్ ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్సన్కి అలాంటి ఛాన్స్ అయితే రాలేదు. సో ఈ పర్సన్ లైఫ్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉండేవి ఇన్ ద పాస్ట్, బట్ ఆల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అది ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళే మీ పర్సన్ దగ్గర నుండి ఏదో కొంచెం ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. లో వైబ్రేషనల్ పీపుల్ని ఎక్కువ చూసారు. సో సేమ్ వే మిమ్మల్ని కూడా అలానే ట్రీట్ చేసి ఉంటారు ఈ పర్సన్. బట్ తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది అసలు మీరంటే ఏంటో. సో ఆఫ్టర్ దట్ దే పుల్డ్ బ్యాక్ దేర్ ఎనర్జీస్ అండ్ క్రియేటెడ్ సమ్ డిస్టెన్స్ బిట్వీన్ యూ బోత్. ఎందుకు అలా చేశారు అని అంటే, మీకు ఈ పర్సన్ కరెక్ట్ కాదు అని ఈ పర్సన్కి అనిపించింది. బట్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ పర్సన్ అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారో మిమ్మల్ని కాదని, మళ్ళీ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే, నో వీళ్ళందరూ నా లైఫ్లో ఉండకూడదు, ఓన్లీ ఇప్పుడు మీరు మాత్రమే ఉండాలి అని ఇప్పుడు మళ్ళీ డిసైడ్ అవుతున్నారు. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇది కూడా పాస్ట్ లైఫ్ కర్మనే ఫేస్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా కొంచెం కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే, ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతూ ఉంటారో మధ్యలో మీరు ఎప్పుడైతే మాట్లాడుకుంటూ ఉంటారో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ పర్సన్కి. సమ్ కైండ్ ఆఫ్ ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంటుంది. ఇది కూడా రేర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. మీతో ఎప్పుడైతే టచ్లోకి వస్తారో ఈ పర్సన్ చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటారు, లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దట్ మనీ ఎక్కడి నుంచో రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ తన ప్రాబ్లమ్స్ ఏ కష్టపడకుండా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో అది అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఈ పర్సన్ అబ్జర్వ్ చేయడం అది.
ఓకే. అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అలవాటు ఈ పర్సన్కి. కమ్యూనికేషన్లో అవనివ్వండి, లేదా ఫిజికల్ అపియరెన్స్ ఏదైనా అవనివ్వండి, అవుటింగ్స్, మీటింగ్స్ ఏదైనా కూడా ఆన్ అండ్ ఆఫ్లో ఉంటారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటారో సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వై? బికాజ్ యువర్ డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఇదొక డివైన్ కనెక్షన్ కూడా. బట్ దిస్ డివైన్ ఫెమినిన్ ఈజ్ సింగిల్. అండ్ హియర్ ఇన్ దిస్ రీడింగ్, ఈ రీడింగ్ ప్రకారం డివైన్ ఫెమినిన్ ఈజ్ సింగిల్, బట్ డివైన్ మ్యాస్కులిన్ ఈజ్ టైడ్ అప్ టు సమ్వన్ ఎల్స్. డివైన్ మ్యాస్కులిన్ ఈజ్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. ఓకే, నా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. డివైన్ ఇంటర్ఫెరెన్స్, డివైన్ ఇంటర్వెన్షన్, ఇదంతా కూడా స్టార్ట్ అయింది. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ని మీరు న్యాచురల్గా జరగనివ్వండి. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, ప్రే చేసుకోండి, అలాంటివి ఏమైనా చేసుకోండి. బట్ ఇంపల్సివ్ యాక్షన్స్ మాత్రం తీసుకోవద్దు అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్, నేను కాదు. ఓకే, ఇంపల్సివ్ యాక్షన్స్ అంటే ఇఫ్ సపోజ్ మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారు, మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చారు, సో ఒక క్యాజువల్ చాటింగ్ ఏదో జరుగుతుంది అనుకోండి, మీరు సడన్లీ ఎమోషనల్ అయిపోయి మీరు కమిట్మెంట్ కోసం మాట్లాడడం లేదా పాస్ట్ కోసం మాట్లాడడం ఇదంతా చేశారనుకోండి, ఈ రిలేషన్షిప్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ పర్సన్కి కావాల్సింది కూడా అంతే, అదే ఏంటంటే తన పాస్ట్ కోసం మీరు మళ్ళీ డిస్కస్ చేయకూడదు. అండ్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు అడగకూడదు. ఇవి ఈ పర్సన్ కావాల్సినవి. మీతో ఎక్కువ మాట్లాడరు ఈ పర్సన్, ఎందుకంటే ఇవన్నీ విషయాలు మళ్ళీ వస్తాయి. ఎక్కువ మాట్లాడితే ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. సో ఇవన్నీ వద్దు. ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ మీతో. ఈ ఫ్రెష్ స్టార్ట్ కోసమే ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సైల్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఫ్రెష్ అంటుంటే మీరేమో మళ్ళీ పాస్ట్కి వెళ్తున్నారు. అది నచ్చదు ఈ పర్సన్కి, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఓకే, దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ యువర్ పర్సన్. మీరు తన పాస్ట్ కోసం అడగకుండా ఎంతైనా మాట్లాడండి, ఎంతసేపైనా మాట్లాడతారు. బట్ ఎప్పుడైతే తన పాస్ట్ కోసం కానీ థర్డ్ పార్టీ కోసం కానీ అడగడం స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. అసలు మీతో మాట్లాడాలని అనిపించదు ఈ పర్సన్కి, ఎందుకంటే సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఈ పర్సన్కి వద్దు. తన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని మాత్రమే అనుకునే పర్సన్ ఈ పర్సన్. ఓకే, సో డోంట్ డిగ్ యువర్ పాస్ట్ ఆర్ డోంట్ డిగ్ దేర్ పాస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రమ్ యూనివర్స్. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆర్ నెక్స్ట్ 72 hours ఒక కన్ఫెషన్, సడన్ కన్ఫెషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తారు ఈ పర్సన్ తనవి, అండ్ మీ పిక్చర్స్ అడుగుతారు. అండ్ కొంతమంది విషయంలో వీడియో కాలింగ్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ అటెన్షన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు లాట్ ఆఫ్ మనీ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. ఐ డోంట్ నో, అది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. లాట్ ఆఫ్ మనీ అనేది మీకు రాబోతుంది ఇక్కడ. ఓకే, మీరు ఎంతైనా మేనిఫెస్ట్ చేసుకోండి. నా ఒక క్లయింట్ $30,000 మేనిఫెస్ట్ చేశారు. సో $30,000 మేనిఫెస్ట్ చేసిన విదిన్ 1 weekలోనే వాళ్ళకి ఆ మనీ అనేది వచ్చింది. దిస్ మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రిగార్డింగ్ మనీ. సో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి ప్రాసెస్ ఏంటి ఆ మేనిఫెస్టేషన్ అనేది నేను చెప్తాను. సో ఇది ఒక ఫేవరబుల్ టైమింగ్ అన్నమాట. మీరు ఈ టైమింగ్లో, ఈ టైం ఫ్రేమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది రేపటి నుండి అరౌండ్ 17th April వరకు ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఈ మనీ కోసం కనుక మేనిఫెస్ట్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఒక లార్జ్ అమౌంట్, మీరు ఎంతైతే మేనిఫెస్ట్ చేస్తారో
అది మీకు రావడం అనేది తప్పకుండా జరుగుతుంది. బట్ హౌ టు మేనిఫెస్ట్ ఇట్ అనేది నేను చెప్తాను. కాంటాక్ట్ చేయండి. ఇది పెయిడ్ సర్వీస్, ఇది నాట్ ఫ్రీ. ఓకే, సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ఈ రిచువల్స్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అండ్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ లైక్ రుద్రాక్షలు, కరుంగలి మాల, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనీ స్టెబిలిటీ కోసం అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం కూడా క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు నాకు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి అవి బుక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఆర్ మీరు రికన్సైల్ అవ్వబోతున్నారు అనడానికి ఒక నేచర్ ఇచ్చే ఒక సైన్ ఏంటి అని అంటే మీరు ఎక్కువ 111 నెంబర్ని చూస్తారు, 444 ఎక్కువ చూస్తారు అండ్ 555 కూడా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. మీరు ఎక్కువ స్లీపీనెస్ అనేది ఫీల్ అవుతారు, ఎక్కువ నిద్ర వస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు. అండ్ సడన్లీ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే ఆ వర్క్ చేయడం ఆపేసి మీకు కాసేపు నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? కొంచెం లేజినెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ వైల్ ఈటింగ్ లిక్విడ్స్ ఎక్కువ తాగాలి, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తినాలి, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఈ హార్డ్ ఫుడ్ లైక్ గట్టిగా ఉండే సబ్స్టెన్స్ లాంటివి, అంటే లైక్ హార్డ్ ఫుడ్ అంటే కొంచెం తినలేని విధంగా ఉంటాయి కొన్ని, చాలా గట్టిగా. అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమీ మీకు తినాలి అని అనిపించదు. సింపుల్గా అయిపోయేది, సింపుల్గా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే అలాంటి ఫుడ్ ఏదో తీసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అలా అంటే అలాంటి ఆ సాలిడ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, సాలిడ్ ఫుడ్ ఐటమ్స్, అవి కొంచెం తినాలంటే కొంచెం వాటికి కూడా కొంచెం కష్టపడాలి. అది కూడా మీకు నచ్చదు ఇక్కడ ఈ టైం ఫ్రేమ్లో. సో ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, అందుకే మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, మీ లుక్స్ మారిపోతూ ఉంటాయి, మీ డ్రెస్సింగ్ సెన్స్ మారిపోతూ ఉంటుంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, హెయిర్ కలర్స్, మేకప్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా లుక్స్ వైజే చాలా చేంజెస్ వస్తాయి అండ్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే జాబ్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళైతే దాంట్లో కొత్త బిజినెస్ స్టైల్స్ కూడా ఉంటాయి, బిజినెస్ టెక్నిక్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అదొకటే కాదు, హోల్ లైఫే చేంజ్ అవ్వబోతుంది మీది. ఓకే, ఈ పర్సన్ దే ఆర్ కమింగ్ క్లీన్, దే ఆర్ కమింగ్ టోటలీ చేంజ్డ్ అనమాట. ఈ పర్సన్ ఏం మాట్లాడినా మీకు నిజమే చెప్తారు. ఇక ముందు మీకు భయం వేస్తుంది ఇది నిజమా అబద్ధమా అని, కానీ ఇక ముందు అంతా నిజమే చెప్తూ ఉంటారు. అన్నీ ఏది జరిగినా కూడా జరిగినట్టు చెప్పేస్తూ ఉంటారు ఈ పర్సన్. బట్ పాస్ట్లో ఇలా చెప్పేవారు కాదు. ఈ పర్సన్ ఇంకెవరితోనో మాట్లాడుతూ మీకు బిజీగా ఉన్నాను అని చెప్పేవారు పాస్ట్లో. ఓకే, దే యూస్ టు చాట్ విత్ థర్డ్ పార్టీ. బట్ మీకేం చెప్పేవారంటే నాకు చాలా వర్క్ లోడ్ ఉంది, ఐ కెనాట్ టాక్ టు యూ నౌ, టాక్ టు మీ లేటర్, ఇలాంటి మెసేజెస్ పెట్టుంటారు మీకు ఈ పర్సన్. So now the whole life is going to change in a positive way. Okay, thank you for watching. Sending love and light.